గౌరవనీయులైన శ్రీ చైతన్య విద్యా సంస్థల కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 2024 2024లో మనం 10th క్లాస్ అయిపోతుంది. నెక్స్ట్ పరిస్థితి ఏంటి, ఇంటర్మీడియట్లు ఏం తీసుకోవాలి, అట్లాగే ఏ కోర్స్తో పాటు ఎక్కడ చదవాలి అనే డిస్కషన్లో తల్లిదండ్రులు కానీ అటు విద్యార్థులు కానీ కొంత తర్జన భర్జన పడిన సందర్భం. అవన్నీ ఆలోచించిన తర్వాత బెస్ట్ చాయిస్‌గా మనం బైపీసీ తీసుకోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా బైపీసీ ఎక్కడ బావుంటుంది, రిజల్ట్ ఎక్కడుంది, అట్లాగే ఫెసిలిటీస్ ఎక్కడ బావుంటాయి, పిల్లల భవిష్యత్తుకి ఎక్కడైతే డెస్టినేషన్ కరెక్ట్‌గా జరుగుతుంది అని ఆలోచన చేసిన తర్వాత శ్రీ చైతన్య డాక్టర్ బిఎస్ రావు నగర్ గోశాలని మనం ఎన్నుకోవడం జరిగింది. నిజంగా ఇక్కడ చదవటం అనేది పూర్వజన్మ సుకృతంగా నేనైతే భావిస్తాను. ఖచ్చితంగా పిల్లలు ఇక్కడ చదువుకునే పిల్లల యొక్క ఒక వాళ్ళ యొక్క ఆలోచనలని. ఎందుకంటున్నానంటే ఖచ్చితంగా మంచి అవకాశాలున్న క్యాంపస్సు, ఎక్కువ మందికి అంటే డాక్టర్ కోర్స్‌లో జాయిన్ అవ్వటానికి అంత మంచి టీచింగ్‌తో పాటు అన్ని రకాల ఫెసిలిటీస్‌తో పాటు మంచి రిజల్ట్‌తో ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది డాక్టర్ సీట్ సంపాదించుకుంటున్నారు కాబట్టి నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను కాబట్టి ఈ మాట అనగలుగుతున్నాను. కాబట్టి అలాంటి అదృష్టాన్ని మా విద్యార్థులకి కల్పించిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. కాబట్టి దయచేసి విద్యార్థులందరూ కూడా మీరు ఏదైతే లక్ష్యం పెట్టుకుని 2 ఇయర్స్ బ్యాక్ జాయిన్ అయ్యారో అదే లక్ష్యంతో పనిచేస్తూ ప్రతి క్లాస్‌ని కాన్సంట్రేట్ చేసుకుంటూ, ప్రతి స్టడీ అవర్‌ని ఉపయోగించుకుంటూ, వర్క్ చేసుకుంటూ 100% మీ యొక్క వర్క్‌ని ఫుల్‌ఫిల్ చేసిన స్టూడెంట్సు, విద్యార్థులు 40% స్టూడెంట్స్ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మంచి రిజల్టు ఖచ్చితంగా 2026లో రాబోతుంది. మంచి మెడికల్ కాలేజ్‌లో, ద బెస్ట్ మెడికల్ కాలేజ్‌లో జాయిన్ అవ్వబోతున్నారు. ముందుగానే వారికి కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాను ఈ సందర్భంగా. నెక్స్టు విషయానికి వచ్చేటప్పటికి ఇంకో 30% స్టూడెంట్సు కొంత డీవియేట్ అయినప్పటికీ కూడా మ్యాక్సిమం ఎఫెక్ట్‌తో పనిచేస్తూ కొంతవరకు అనుకున్న గోల్‌ని కొంతవరకు రీచ్ అయిన సందర్భం కొంత ఈ 30% స్టూడెంట్స్‌కుంది నా అబ్జర్వేషన్‌లో. ఇంకా మిగిలిన 30% స్టూడెంటు అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఇంకొంచెం ఆలోచించాలి. మనం ఏదైతే లక్ష్యం పెట్టుకుని మనం వచ్చామో, టార్గెట్ పెట్టుకొని వచ్చామో, దానికి అనుగుణంగా మనం వర్క్ చేసుకున్నామా? ఇక్కడున్న అవకాశాలను మనం ఉపయోగించుకొని మనం ఎంతవరకు గ్రోత్ అయ్యాము అనేది ఒక్కసారి ఆ 30% స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. ఎందుకంటున్నానంటే ఇన్ని అవకాశాలున్న ఈ యొక్క మన శ్రీ చైతన్య డాక్టర్ బిఎస్ రావు నగర్ గోశాల నుండి మనం చదువుతున్నాము అంటే ఇక్కడున్న అవకాశాలన్నిటిని ఉపయోగించుకొని ఖచ్చితంగా మనం మన యొక్క టార్గెట్స్‌ని, మన యొక్క లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకోవాలి. ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క కళ్ళల్లో ఆనందం చూడాలి. ఏదైతే మనం లక్ష్యంతో వచ్చామో, ఆ లక్ష్యం పెట్టుకుని వచ్చామో దానికి తగ్గట్టుగా వర్క్ చేసుకొని. కాబట్టి ఈ విధంగా స్టూడెంట్స్ అయితే ఉన్నారండి. కాబట్టి అయితే ఇప్పటికీ కూడా మన దగ్గర మిగిలున్న టైము దాదాపుగా ఒక 4 మంత్స్, నియర్ బై 4 మంత్స్ ఉంది మనకి. చూస్తూ ఉండగానే 2 ఇయర్స్ గడిచిపోయినాయి. మనం జూనియర్ ఇంటరు, అట్లాగే సీనియర్ ఇంటర్ సిలబస్ అయిపోవటంతో పాటు ఈ 2025లోనే ఇది జూనియర్ ఇంటర్ సిలబస్ కంప్లీట్ చేసుకున్నాం. అట్లాగే మళ్ళీ ఇంకోసారి సీనియర్ ఇంటర్ సిలబస్ కూడా కంప్లీట్ చేసుకొని గ్రాండ్ టెస్ట్‌లు కూడా మనం కండక్ట్ చేసుకున్నాం. కాబట్టి ఆ గ్రాండ్ టెస్ట్‌లో వచ్చిన మార్క్స్‌ని మనం గనక అబ్జర్వ్ చేసుకుంటే ఖచ్చితంగా ఫైనల్‌లో ఈ స్థాయి రిజల్ట్ అంటే ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల ప్రకారం ఈ స్థాయి రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఇక దానికి తగ్గట్టుగా ఈ 4 మంత్స్ మరి దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి? ఏ విధంగా మన లక్ష్యాన్ని చేరుకోవడానికి మన ప్రయత్నంగా మనం ఏం చేయాలి? అనేది ఈ తక్కువ టైం ఉన్నప్పటికీ కూడా మనం ఆలోచించుకోవాల్సిందేంటంటే ఎక్కడ కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. దానికి తగ్గ మనం ఈజీగా మన మార్క్స్ మనం తెచ్చుకోవాలనుకుంటే ఈజీ అని ఎందుకంటున్నానంటే
అందరికీ కూడా ఓపెన్ కేటగిరీలోనే కాదుగా. మిగిలిన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇట్లా ఎవరైతే కేటగిరీ వైజ్ మనకి అవకాశం ఉందో, ఆ కేటగిరీ వైజ్ మార్క్స్‌ని కూడా మనం డిస్కస్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ 487కి కట్ ఆఫ్ వచ్చింది. ఏది జనరల్‌లో ఏపీలో. అక్కడ వరకు మనకి ఫ్రీ సీట్లనేది ఏ కేటగిరీ వచ్చింది. సరే ఎట్లా పేపర్ ఉన్నా, ఏ విధంగా 2026లో యూజీ పేపర్ ఏ విధంగా ఉన్నా కూడాను ఎన్‌సీఈఆర్‌టీ అంటే ఏ విధంగా ఉన్నా కూడాను ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్స్ సంబంధించి మిస్ అవ్వడం అనేది ఇంతవరకు జరగల. కాబట్టి బయాలజీ తీసుకుంటే మనం ఆ 500 టార్గెట్ పెట్టుకొని, మినిమమ్ టార్గెట్ పెట్టుకొని వర్క్ చేసుకుంటూ, బయాలజీ తీసుకుంటే బయాలజీలో రిజల్ట్ ఎట్లా పెంచుకోవాలనేది అంటే నేను ఎక్కువ రోజుల నుండి వర్క్ చేయటం వల్ల విద్యార్థులతో అట్లాగే ఫ్యాకల్టీ మెంబర్స్‌తో ఎక్కువ మనం డిస్కస్ చేయటం గానీ, అసలు మార్క్స్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇది ఒక సాధారణ విద్యార్థులు నీట్ రిజల్ట్ సాధించడానికి మినిమమ్ ఎఫెక్ట్ ఏం పెట్టాలి? దేని మీద పెట్టాలి? మినిమమ్ కాన్సంట్రేషను సబ్జెక్ట్స్ మీద పెట్టాలనేది డిస్కస్ చేసినప్పుడు మెయిన్‌గా బయాలజీలో రిజల్ట్ పెంచుకోవాలంటే 100% 720 ఔట్ ఆఫ్ 720 వచ్చే స్టూడెంట్స్ కూడాను మెయిన్‌గా ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్‌లో లైన్ టు లైన్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడాను లైన్ టు లైను ఇంపార్టెంటు ఏది టాపిక్స్ ఇంపార్టెంట్ సిలబస్‌ని గానీ, అట్లాగే ఇంపార్టెంట్ లైన్స్‌ని ఒక్కటికి 4 సార్లు, ఒకటికి 10 సార్లు ఎక్కువ సార్లు రివిజన్ చేస్తారు. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడాను ఎన్‌సీఈఆర్‌టీలో లైన్ టు లైన్ రివిజన్ చేయాలి. ఖచ్చితంగా రిజల్టు బయాలజీలో మినిమమ్ 300 మనం కాన్సంట్రేట్ చేసి మినిమమ్ 300 మనం టార్గెట్ పెట్టుకుంటాం కాబట్టి 320 అట్లాగే నాకు తెలిసి 310, 320 అబోవ్ మార్క్స్ తెచ్చుకోవడానికి 100% మనకి తోడయ్యేది ఈ ఎన్‌సీఈఆర్‌టీ లైన్ టు లైన్ ఇంపార్టెంట్ టాపిక్ అనేది బాగా బై హార్ట్ చేయాలి. బాగా అంటే చదవాలి. ఒకటికి 10 సార్లు చదవాలి. అవసరమైతే వచ్చే వరకు చదవాలనమాట. చేయాల్సిన పని ఇది. ఈ 4 మంత్స్ కూడా మన దగ్గర మన చేతిలో ఉన్న ఈ 4 నెలలు కూడా బయాలజీలో రిజల్ట్ పెంచుకోవాలంటే బయాలజీలో 300+ ఖచ్చితంగా తెచ్చుకుంటేనే మనకి ఏది ఆ యొక్క టార్గెట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఏ స్టూడెంట్ అయినా మీరు గమనించండి, మెడికల్ కాలేజ్‌లో మెడికల్ సీట్ తెచ్చుకున్న స్టూడెంట్స్‌ని ఎవరినైనా అబ్జర్వ్ చేస్తే 300+ బయాలజీలో మార్క్స్ ఉంటాయి. ఆ 300+ మనకు రావాలంటే ఖచ్చితంగా ఎన్‌సీఈఆర్‌టీ లైన్ టు లైన్ ఇంపార్టెంట్ టాపిక్‌ని బాగా బై హార్ట్ చేయాలి. బాగా 1, 4 తరువుగా 1, 10 సార్లు బాగా దాన్ని రివిజన్ చేసుకోవాలి. నెక్స్ట్ అట్లాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి మనం ఒక 200 టార్గెట్ పెట్టుకుంటే అంటే టోటల్‌గా 500 అయింది కదా! 200 గనక మనం టార్గెట్ పెట్టుకుంటే కెమిస్ట్రీలో ఒక 30 బిట్స్ అంటే ఔట్ ఆఫ్ 45 30 బిట్స్ కరెక్ట్‌గా మనం రాయగలగాలి. ఖచ్చితంగా ఆ స్థాయిలో మనం వర్క్ చేసుకోవాలి. అట్లాగే ఫిజిక్స్‌లో కూడా ఒక 20 బిట్స్ మినిమమ్ మనం అంటే కరెక్ట్ పెట్టగలగాలి ఔట్ ఆఫ్ 45. అంటే రెండిట్లో కలిపి మినిమమ్ మనం ఒక 50 బిట్స్ గనక కరెక్ట్‌గా మనం ఆన్సర్ చేయగలిగితే ఔట్ ఆఫ్ 90కి అప్పుడేమవుతుంది మనకి 50 బిట్స్ గనక కరెక్ట్ చేస్తే ఖచ్చితంగా 200 మార్క్స్ మన చేతిలోకి మనకి వచ్చేస్తాయి. కాబట్టి ఆ 200 మార్క్స్ అటు బయాలజీలో 300 కలిపితే మనకి 500 మనం ఖచ్చితంగా సీట్ గెట్టింగ్ ర్యాంక్ మినిమమ్ తెచ్చేసుకోగలుగుతున్నాం. కాబట్టి ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఎట్లా పెంచుకోవాలి? ఖచ్చితంగా నేను ఎక్స్‌పర్ట్స్‌తో డిస్కస్ చేసినప్పుడు గానీ, విద్యార్థులతో, టాప్ స్టూడెంట్స్‌తో మాట్లాడేటప్పుడు గానీ, అంటే మినిమమ్ స్టూడెంట్ ఎట్లా తెచ్చుకోవాలన్నప్పుడు వాళ్ళిచ్చిన ఆన్సర్ ఒకటే. అంటే మనకి 2 ఇయర్స్ మీద మనకి ఇచ్చే సిలబస్‌లో ఏదైతే ఈజీ టాపిక్స్ ఉన్నాయో, వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కువగా అంటే మనకి బ్లూ ప్రింట్ ద్వారా కూడా కొన్ని మనం ఇచ్చున్నాం. 2013-2023 వరకు ఇచ్చిన ఒక బుక్లెట్ కూడా ఇచ్చాం అన్ని పేపర్లు కలిపి. అట్లాగే తర్వాత ఉన్న పేపర్లు కూడాను మనం చాలా సార్లు మీకు డిస్‌ప్లే చేసాం. ఆల్రెడీ మనం ఇచ్చున్నాం. మీకు అన్నీ తెలుసు ఏ క్వెషన్‌లు వస్తున్నాయి. 2025 వరకు మనం మొత్తం కూడా మీకు క్వెషన్ పేపర్స్ ఏవైతే వచ్చినాయో మొత్తం తెలుసు. కాబట్టి వాటిలో రిపీటెడ్‌గా ఏదైతే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మనకి క్వెషన్‌లు ఇస్తున్నారో యూజీలో ఏది నీట్ ఎగ్జామ్‌లో దానికి సంబంధించిన టాపిక్స్‌ని ఎక్కువ సార్లు తరువుగా బాగా ప్రాక్టీస్ చేసుకుంటే
అంటే కొంచెం కష్టంగా ఉన్న ఆటిని పక్కన పెట్టేసి, మెయిన్‌గా మనం చేయాల్సింది ఈ 4 నెలలు తక్కువ టైం ఉంది కాబట్టి, మనం చేయాల్సిందేందంటే ఆ ఫిజిక్స్, కెమిస్ట్రీ సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్‌ని అట్లాగే బ్లూ ప్రింట్ ద్వారా మనకెక్కువ వెయిటేజ్ ఉన్న ఆహ్, వాటిని ప్రత్యేకంగా ఎక్కువ దృష్టి పెట్టి, కొంచెం వర్క్ చేసుకోగలిగితే మన 200 మనకొచ్చేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా సీట్ తెచ్చుకోవటం అనేది అది ఒక రకంగా బ్రహ్మ విద్య కాదు. నీట్ ఒక రకంగా చెప్పాలంటే. మీరు కాన్సంట్రేట్ చేస్తే శ్రీ చైతన్య గోశాలకు సంబంధించిన శ్రీ భరద్వాజ భవన్‌కి సంబంధించిన పిల్లలు గనక కాన్సంట్రేట్ చేస్తే అదేం బ్రహ్మ విద్య కాదు. ఈజీగా మీరు మినిమమ్ సీట్ తెచ్చుకోవచ్చు ఏదో రకంగా. దాని తర్వాత ఒక బెస్ట్ సీటు. దాని తర్వాత మంచి మెడికల్ కాలేజ్‌లో గవర్నమెంట్ మంచి పేరున్న మెడికల్ కాలేజ్‌లో తెచ్చుకోవచ్చు. ద బెస్ట్ సీటు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మినిమమ్ రిజల్ట్ తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా మనం కాన్సంట్రేట్ చేయాల్సింది ఎన్‌సీఈఆర్‌టీ లైన్ టు లైన్ ఇంపార్టెంట్ టాపిక్ చదవటం. అట్లాగే ఈజీ టాపిక్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద కాన్సంట్రేట్ చేయటం. అట్లాగే ఫార్ములాస్ గానీ, డెఫినిషన్ గానీ ఇలాంటియన్నీ కూడాను. కాన్సెప్ట్ గానీ కొంచెం ఎక్కువ సార్లు మనం తరువుగా ఈ టైంలో మనం ఎక్కువ సార్లు రివిజన్ చేయాలి. అట్లాగే బయాలజీ తెచ్చుకోవడం ఎందుకు ఈజీ అన్నామంటే దాంట్లో ఏమి కాలిక్యులేషన్ పార్ట్ ఉండదు. ఈజీగా అంటే థియరీ మీదే కాన్సెప్ట్ మీదే ఎక్కువ ఉంటది గాబట్టి, పైగా మీకు ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ ఎక్కువ మార్కులొచ్చే సబ్జెక్టులు. అందరు పేరెంట్స్‌కి కూడా తెలుసు మీకు బయాలజీలో ఈజీగా మార్క్స్ వస్తున్నాయంటే కారణం అది కాన్సెప్ట్ ఓరియంటేషన్‌లోనే ఉంటది. ఏది కాలిక్యులేషన్ పార్ట్ ఏమి ఉండదు కాబట్టి ఈజీగా తెచ్చుకోవచ్చు. 300 ప్లస్ అనేది ఈజీగా తెచ్చుకునే సబ్జెక్ట్ బయాలజీ. దాన్ని ఎట్టి పరిస్థితిలో ఎక్కువ సార్లు రివిజన్ చేయాలి. ఎన్‌సీఈఆర్‌టీ లైన్ టు లైను పదే పదే చెప్తున్నాను దాని మీద. నెక్స్ట్ అట్లాగే ఫిజిక్స్, కెమిస్ట్రీకొచ్చేటప్పటికి కొంత కాలిక్యులేషన్ పార్ట్ ఉంటది. అట్లాగే కొంత డెఫినేషను, ఫార్ములాస్ కొంచెం వచ్చుండాలి కాబట్టి ఈజీ టాపిక్స్ మీద కొంచెం కాన్సంట్రేట్ చేసుకుంటే మనకు మినిమమ్ రిజల్ట్ అనేది ఖచ్చితంగా వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి పేపర్ ఏ విధంగా ఇచ్చినా కూడా మనకి నెక్స్టు ఏది కట్ ఆఫ్ ఏ విధంగా ఉన్నా కూడా మినిమమ్ 500 టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తే మన గోల్ మనం రీచ్ అవ్వటానికి 100% అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ ఈ విధంగా మీరు వర్క్ అయితే చేయాల్సిన సందర్భం. నెక్స్ట్ వచ్చేటప్పటికేందంటే ఇంకా ఇప్పుడు బీసీలున్నారు. ఎగ్జాంపుల్ ఇది నేను జనరల్‌ని దృష్టిలో పెట్టుకొని చెప్పాము. కానీ నెక్స్ట్ బీసీలున్నారు. బీసీలకైతే ఆ 500కి ఇంకొక 40 మార్క్సు కొంచెం తగ్గించి మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. 460 ప్లస్ టార్గెట్ పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా మనం ఇంకొంచెం తగ్గుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే మనం ప్రాక్టీస్ అంటే నేనంతా చెప్పేదేందంటే మినిమమ్ రిజల్ట్ తెచ్చుకునే స్టూడెంట్స్ గురించనమాట. టాప్ రిజల్ట్ తెచ్చుకునేవాళ్ళు వాళ్ళు ఎట్లాగూ దాని గురించి అంటే 650 అబోవ్ వచ్చేవాళ్ళు 700, 720కి టార్గెట్ పెట్టుకుంటారు. వాళ్ళు చేసుకుంటారు చక్కగా వాళ్ళకి సంబంధించింది. ఇక మొత్తం వాళ్ళ ఈజీ అనేదేముండదు. అన్నీ కూడా లైన్ టు లైన్ చదవాల్సింది. అన్ని టాపిక్సు కవర్ చేయాల్సిందే. ప్రతి ఏది కూడా వదలకూడదు. కాబట్టి అట్లాగే 600 వచ్చేవాళ్ళు మినిమమ్ 700 మార్క్స్‌కి టార్గెట్ పెట్టుకుంటారు. నేను చెప్పేదేందంటే మినిమమ్ 500 మినిమమ్ టార్గెట్ పెట్టుకునే స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి ఆ విధంగా కాలిక్యులేషన్ పార్ట్ ఉంటది కాబట్టి ఫిజిక్స్, కెమిస్ట్రీని కొంచెం ఈజీ టాపిక్స్‌ని అంటే కొంచెం కష్టంగా ఉన్న వాటిని పక్కన పెడితే మనకు ఏదైతే ఈజీగా ఉందో వాటి మీద ఈ 2 ఇయర్స్ సిలబస్‌కి సంబంధించిన వర్క్ చేసుకుంటే మనం కొంత సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఈ నీట్ యూజీలో సీట్ తెచ్చుకోవటం అనేది 2026లో చాలా ఈజీ అనమాట. మీరు గనక దృష్టి పెడితే. అయితే మీరు ఈ 4 మంత్స్ అంటే మనకి మే థర్డ్ ఉండొచ్చు లేదా మే 10థ్ ఉండొచ్చు. ఏది ఎగ్జామ్ 50, 50 ఛాన్స్. ఆ 2 డేట్‌లో ఖచ్చితంగా ఒకటుంటది. 2026 మే థర్డ్ గాని లేదా మే 10థ్ గాని నీట్ ఎగ్జామ్ టెస్ట్ అనేది ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు. కాబట్టి ఈ 4 మంత్స్ మన దగ్గరున్న 4 మంత్స్‌ను పూర్తిగా యుటిలైజ్ చేసుకొని కాన్సంట్రేషన్‌తో అంటే మిగిలిన చిన్న చిన్న విషయాలకి మనం టెంప్ట్ అవ్వకుండా ఆహ్, వీటి మీదే అంటే మనం ఏదైతే మాట్లాడుకున్నామో వీటి మీద దృష్టి పెట్టి మనం ఏదైతే లక్ష్యంతో వచ్చామో ఆ లక్ష్యం నెరవేరటం కోసం పూర్తి మనం గనక ఎఫర్ట్ కలిగితే మనం కృషి చేస్తే పూర్తిగా కాన్సంట్రేట్ చేసి మనం వర్క్ చేసుకుంటే మన రిజల్టు మనం ఏదైతే మనం తల్లిదండ్రులు కోరుకున్నారో అట్లాగే మీరేదైతే టార్గెట్ పెట్టుకొని వచ్చారో మన దగ్గరికి అది ఫుల్‌ఫిల్ అవ్వటానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఇదంతా కూడా మీ చేతుల్లో ఉంది. దయచేసి మీరు గమనించాలి. అంటే ఒక ప్రెస్టీజియస్ కాలేజీలో మరి ఎన్ని వేల మందికి, ఇన్ని లక్షల మందికి సీట్లొచ్చే కాలేజీలో జాయిన్ అయ్యాం గదా!
మాకు కూడా వచ్చేసేయొచ్చుగా అంటే, ఎప్పుడు కూడా కష్టపడిందే ఎక్కడ కూడా ఫలితం అనేది రాదు. ఇది నగ్న సత్యం. ఇది నిజం. మనం 100% మనం వర్క్ చేసుకొని, కష్టపడి పని చేస్తేనే ఫలితం వస్తది. అది ఎక్కడైనా ఏ రంగంలోనైనా సరే. కాబట్టి స్టూడెంట్స్ విద్యార్థులందరూ కూడా దయచేసి ఇక్కడుండే అవకాశాలని అందిపుచ్చుకొని, మనం చిన్న చిన్న సంతోషాలకి డీవియేట్ అవ్వకోకుండా ఒక స్టడీ మీదే, అకాడమిక్ గ్రోత్ మీదే టార్గెట్ పెట్టుకొని కొంచెం శ్రమైనా గానీ, కొంచెం కష్టమైనా గానీ ఈ 4 మంత్స్ ఎందుకంటున్నానంటే, ఒక 4 నెలలు గనక మీరు సాక్రిఫైస్ చేస్తే ఒక లైఫ్‌లో అకుంఠిత దీక్షతో వర్క్ చేసుకోగలిగితే రానున్న ఒక 60, 70 సంవత్సరాల పాటు ఒక మీ సరౌండింగ్ అంతా కూడా ఒక రెస్పెక్టబుల్‌గా మిమ్మల్ని గౌరవించే స్థితిలో అంతా కూడాను ఒక డాక్టర్‌గా సేవలందిస్తూ మరి గౌరవప్రదమైన లైఫ్‌ని అట్లాగే ఎంతో మందికి ఇన్స్పిరేషన్‌తో భవిష్యత్తంతా కూడా ఒక పూల బాట మీద నడిచెళ్ళే అవకాశాలు మీకున్నాయి. ఇలాంటి అవకాశాలు ఓన్లీ జస్ట్ 4 మంత్స్ కనుక మీరు ఆహ్, ప్రత్యేకంగా కష్టపడి ఎఫర్ట్‌తో కొంచెం ఎక్కువ కృషి చేసుకొని, ఎక్కువ కష్టపడి దీనికి సహనం ఉండాలి. అట్లాగే శ్రముండాలి. దీనికి ఆహ్, ఎక్కువ ఒక దీక్షలాగా తీసుకొని ఇవన్నీ స్టూడెంట్స్‌లో ఒక ఆలోచన ఉండాలి. నేను నా తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడాలి. నా యొక్క ఫ్యామిలీని ఒక మంచి ఆ ఏరియాలో మంచి నేమొచ్చే విధంగా నా ఫ్యామిలీని నేను తీర్చిదిద్దుకోవాలి. ఇదంతా నా చేతుల్లోనే ఉంది అనే ఆలోచన స్టూడెంట్స్‌కి ఎప్పుడైతే వస్తదో అప్పుడు ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. కాబట్టి మీరు గనక డీవియేట్ అయ్యారా, ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ కూడా చాలా ఇబ్బందులు పడాల్సొస్తది. దయచేసి ఈ 4 నెలలు 4 మంత్స్ మీరు ఖచ్చితంగా ఉపయోగించుకుంటారని, ఉపయోగించుకొని మీ యొక్క ఏదైతే టార్గెట్‌తో మన దగ్గరికి జాయిన్ అయ్యారో వాటన్నిటిని ఫుల్‌ఫిల్ చేసుకుంటారని, నెక్స్ట్ 2026లో నీట్ రాసుకొని ఖచ్చితంగా ఒక కన్ఫర్మ్‌గా సీట్ ఒకటి మీకు బెర్త్ కన్ఫర్మ్ అయ్యే విధంగా ఏదో ఒక మెడికల్ కాలేజీలో ఒక సీట్ తెచ్చుకుంటారని భావిస్తూ, నెక్స్ట్ అట్లాగే టాప్ స్టూడెంట్స్‌కైతేనేమో మనం ఇచ్చే సలహా ఏందంటే, ఇక ఆల్మోస్ట్ అన్నీ కూడా కవర్ చేసుకోవాలి అయన్నీ మీకు తెలుసు. సాధారణమైన విద్యార్థులు కూడా ఈ రోజున టాప్ స్టూడెంట్స్‌గా తయారు చేస్తున్న విద్యా సంస్థ శ్రీ చైతన్య విద్యా సంస్థ డాక్టర్ బిఎస్ రావు నగర్ గోశాల. ఇక్కడ జాయిన్ అవ్వటమే అదృష్టం అని స్టార్టింగ్‌లో చెప్పాను. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని, ఈ యొక్క అదృష్టాన్ని నెక్స్ట్ కూడా రానున్న రోజుల్లో ఇప్పుడు అట్లాగే అడ్మిషన్ కూడా మనం ప్రారంభమైనయి గాబట్టి, ఎక్కువ మందికి మీరు కల్పించాలి. మీ ఏరియాలో ఇన్‌ఫ్లూయెన్స్ అంటే మీ యొక్క ప్రభావం అనేది ఎక్కువ మంది మీద పడాలి. కాబట్టి మీరు గనక మంచి రిజల్ట్ తెచ్చుకున్నట్లయితే, ఖచ్చితంగా మీ ఏరియాలో నుండి ఎక్కువ మందొచ్చి ఈ యొక్క అవకాశాలను ఉపయోగించుకుంటారు. కాబట్టి మా యొక్క రిజల్ట్ అన్నీ కూడా మా పూర్వ విద్యార్థులు సాధించినయి వాళ్ళ యొక్క ఘనత, వాళ్ళ యొక్క మౌత్ పబ్లిసిటీయే మాకుంది తప్ప మేమెప్పుడూ కూడా మాకొచ్చిన రిజల్టు ఈ రోజున ఏపీలోనే నంబర్ 1 ర్యాంక్ వచ్చింది. తెలుసు మీకు భరద్వాజ భవన్. ప్రతిసారి ఇది ఒకసారితో కాదు ఎక్కువ మందికి సీట్లొచ్చేది కొన్ని వేలల్లో సీట్లు. దాదాపు 2000 మంది ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క గ్రౌండ్ నుండి మీకు ఏది ఎట్ ఎ టైము ఏ కేటగిరీ ద్వారా సీట్లు తెచ్చుకుంటున్నారు. సరే కొంతమంది బీఫార్మసీ, అగ్రికల్చర్ అయన్నీ కూడా లాస్ట్ అయన్నీ మనం చెప్పం యాక్చువల్‌గా కొన్ని కొన్ని ఎళ్తున్నారు గానీ, మాకు కావాల్సిందేందంటే ఏ కేటగిరీ ఎంబీబీఎస్ అంటే యూజీ లేదా ఇటొచ్చేటప్పటికి బీడీఎస్. వీటిలో మొత్తం మీద మనకెళ్ళే స్ట్రెంతు దాదాపు నియర్ బై ఏది 2000 స్టూడెంట్స్ ఉంటున్నారు. మరి కాబట్టి ఈ అవకాశాన్ని ఎక్కువ మందికి మీరు ఇంకా కల్పించాలంటే మీరు ఏరియాలో ఉన్న ప్రతి స్టూడెంట్ 10థ్ చదివేవాళ్ళు ఎవరైతే బైపీసీ అటు చదవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మీరు సజెస్ట్ చేయాలి. పలానా మన కాలేజీలో బావుంది అవకాశాలు ఇయన్నీ ఉన్నాయి కాబట్టి. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆళ్ళకి అవసరమైతే ఒకవేళ ఫైనాన్షియల్‌గా ఇబ్బంది, స్ట్రగుల్స్ పడే వాళ్ళకి గానివ్వండి, వాళ్ళందరికీ కూడా అవసరమైతే టెస్ట్ పెట్టి కండక్ట్ చేసి వాళ్ళకి ఎక్కువ కన్సెషన్ వాళ్ళకి గనక టాలెంట్ ఉంటే, మంచి టాలెంట్ ఉండి నాలెడ్జ్ ఉండే పిల్లలకి బైపీసీ మనం అంటే ఫీజులు ఎక్కువ కదా అనే అపోహతో కొంతమంది ఉంటారు. ఎట్టి పరిస్థితిలో కాదండి. ఖచ్చితంగా మనం మిగిలిన చాలా మందితో పోల్చుకుంటే ఇంత క్వాలిటీలో కూడా తక్కువ ఫీజెస్తోనే మనం అవకాశాలు ఇస్తున్నాం శ్రీ చైతన్య గోశాలలో. కాబట్టి రకరకాలుగా మిగిలినోళ్ళు ప్రచారం చేస్తా ఉంటారు. అవన్నీ గోబల్స్ ప్రచారం వాళ్ళేదో లబ్ధి పొందటం కోసం చెప్తారు. మేమెప్పుడు కూడా అడ్మిషన్‌ల కోసం ఆరాటపడము. ర్యాంకుల కోసం ఆరాటపడతాం. ఎందుకంటే ఒకళ్ళకి ర్యాంక్ వస్తే 10 మంది ఆ ఏరియా నుంచి వస్తారు. కాబట్టి మీరు ర్యాంకుల కోసం, రిజల్ట్
కోసమే ఆరాటపడతాం. అడ్మిషన్‌ల కోసం ఎప్పుడు పడటం అనేది ఉండదనమాట. మా రిజల్ట్ చూసి మా దగ్గరికి రావాలి తప్ప, అంటే మన దగ్గరికి రావాలి తప్ప, మేమేదో ఊరికే లేనిపోని ప్రచారం అనేది చేసుకోవడం అనేది ఎప్పుడూ లేదు ఈ 41 ఇయర్స్‌లో. కాబట్టి నిజాయితీగా ఏ పని చేసినా నిజాయితీగా చేస్తాం. మీ యొక్క ఆహ్, మీ తల్లిదండ్రులు నేనొకటి చెప్తున్నాను. మీ పిల్లల్ని ఎంతో నమ్మకంతో మాకు అప్పజెప్పారు. అదే నమ్మకంతో మీకు అప్పజెప్తామండి. చిన్న చిన్న డీవియేషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఏందంటే చిన్న చిన్న వాటికి కనెక్ట్ అయ్యి అనవసరమైన చిన్న చిన్న ఎంజాయ్‌మెంట్స్ కనెక్ట్ అయ్యి కొంతమంది పిల్లలు కొంత ఏది అచీవ్ చేయలేకపోవచ్చు. 40% స్టూడెంట్స్ ఖచ్చితంగా 100% అచీవ్ జరుగుతుంది. ఒక 30% కొంతమంది కొంత ప్రయత్నం చేసుకుంటా కొంత రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఈ 4 నెలలు ఉపయోగించుకుంటే వాళ్ళకి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ మిగిలిన 30% అనేవాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూడాలమ్మా. అప్పటి వరకు కూడా కొంత మీరు అంటే వర్క్‌కి కొంచెం అంత ఎఫెక్ట్‌గా వర్క్ చేసినట్టు కనపడతలేదు కాబట్టి మీకు సజెస్ట్ చేస్తున్నాను అనమాట. ఈ 4 నెలలు కొంచెం మన చేతిలో ఉన్న 4 నెలలు టైంని కొంచెం జాగ్రత్తగా యుటిలైజ్ చేసుకొని ఇంకా బెటర్‌గా వర్క్ చేసుకుంటే ఖచ్చితంగా మన రిజల్ట్ మనకొస్తాయి. రెస్పెక్టబుల్ లైఫ్ అనేది మనకి లైఫ్ లాంగ్ ఉండాలంటే ఖచ్చితంగా ఈ 4 నెలలు సాక్రిఫైస్ చేయాల్సిందే. కాబట్టి ఎవరికన్నా అడ్మిషన్స్ కావాలన్నా మన ద్వారా జాయిన్ చేయండి. వాళ్ళకి ఎక్కువ కన్సెషన్ ఇద్దాం. అట్లా టెస్ట్ పెట్టి కూడా ఇంకా అడిషనల్ కన్సెషన్ వచ్చేటట్టుగా చేద్దాం. కాబట్టి ఎవరన్నా 10థ్ చదివే పిల్లలకి అటు ఎంపీసీ కూడా ఒక 5 ఇయర్స్ నుంచి టాప్ రిజల్ట్ మనదే. కాబట్టి మీరు గమనించండి. రిజల్ట్ చూసి అసలు ఎందుకొస్తుంది ఏంటనేది మన పూర్వ విద్యార్థులను అడిగి తెలుసుకోవాలి తప్ప, అంటే మన దగ్గర అన్ని అవకాశాలు అన్నీ కూడా స్టూడెంట్స్‌కి కావాల్సిన ప్రతి ఒక్కటి ఆహ్, అంటే రెడీలో ఉంటదనమాట. ఏం కావాలి, ఏ టైంకి ఏం కావాలనేది రెడీలో ఉంటది. అలాంటి స్ట్రాంగు సంస్థ మనకి శ్రీ చైతన్య విద్యా సంస్థ. నెక్స్టు అట్లాగే ప్రతి ఒక్క తల్లిదండ్రులకి, అలాగే పూర్వ విద్యార్థులకు గానివ్వండి, అట్లాగే ఇప్పుడు చదువుతున్న విద్యార్థులకు కానివ్వండి, తల్లిదండ్రులకి అందరికీ కూడా ఈ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మళ్ళీ మనం ఈ హాలిడేస్‌లో కొంత వర్క్ ఇచ్చామండి. అదేంటంటే ఈ గ్రాండ్ టెస్ట్‌లు గానివ్వండి, అట్లాగే ఎర్రర్ టెస్ట్‌లు గానివ్వండి, అట్లాగే కొంత అసైన్‌మెంట్లు ఇచ్చాం. దీన్ని ఇన్ఫినిటీ మెటా యాప్ ద్వారా మీరు ఖచ్చితంగా ఈ సారోళ్ళైతే నంబర్లు కూడా ఇచ్చారు. మీకేదైనా డౌట్స్ ఉంటే ఏదన్నా దాన్ని కనెక్ట్ అవ్వకపోతే గనక సాఫ్ట్‌వేర్ కాబట్టి. ఆ వర్క్‌లన్నీ కూడా కంప్లీట్ చేసుకోండి. కొంత ఎంజాయ్‌మెంట్‌కి మీరు ఇంటికెళ్ళినప్పటికి కూడాను కొంత అకాడమిక్ మీద కూడా కొంత టైం ఇవ్వాల్సిన సందర్భం. ఎందుకంటే మనకి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి. ఇలాంటి సంక్రాంతులు ఎన్నో మనకి లైఫ్‌లో వస్తాయి. కాబట్టి కొంత సమయాన్ని తల్లిదండ్రులకి వాళ్ళతో ఎంజాయ్ చేయటానికి, కొంత వాళ్ళతో గడపడానికి టైం ఇచ్చినప్పటికి కూడాను మన అకాడమిక్ గ్రోత్‌కి మాత్రం ఖచ్చితంగా 4 అవర్స్ పర్ డే ఈ హాలిడేస్‌లో కూడా ఇచ్చి, మనం ఇచ్చిన ఏదైతే వర్క్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకోవాల్సిందనేది మనం తెలియజేస్తున్నాం మీకు ఖచ్చితంగా. చేసుకోవాల్సిన సందర్భం ఖచ్చితంగా. ఎందుకంటే వాటిని మళ్ళీ నెగ్లెక్ట్ చేస్తే అవన్నీ కూడా మనకి టైం చాలా తక్కువుంది. కాబట్టి ఈ వర్క్‌లు హాలిడేస్‌లో కూడా చేసుకోండి. నెక్స్ట్ సైమల్టేనియస్‌గా మనకి ప్రాక్టికల్స్ వచ్చేసినియి. అట్లాగే దాని తర్వాత వెంటనే థియరీ ఎగ్జామ్స్, ఐపీ ఎగ్జామ్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఇంపార్టెంట్ వర్క్ ఏది ఇంపార్టెంట్ క్వెషన్‌లు అట్లాగే ఏది ఎల్ఐక్యూస్ గానీ, ఎస్ఐక్యూస్ గానీ, అటు మనం వీఎస్ఐక్యూస్ మొత్తం ఇంపార్టెంట్ క్వెషన్‌లు కూడా నేను పోస్ట్ చేశామమ్మా. మా ఏది గ్రూప్‌లో. అవన్నీ కావాల్సిన వాళ్ళు కూడా నాకు అవసరం మెసేజ్ పెట్టిన వెంటనే పంపించేస్తాం. వాటి మీద కూడా దృష్టి పెట్టండి. ఆ క్వెషన్‌లు కూడా మనం రోజు పర్ డే ఏది మినిమమ్ రిజల్ట్ తెచ్చుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఐపీ చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. కాబట్టి ఐపీ ఎగ్జామ్ మీద కూడా పూర్తిగా కాన్సంట్రేట్ చేయాల్సిన అవకాశం ఉంది కాబట్టి ఇంపార్టెంట్ క్వెషన్‌లు మనం పంపించాం. డామ్ షూర్‌గా వాటన్నిటిని చదువుకుంటే మీకు ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి ఫస్ట్ ఇయర్‌లో రాశారు కాబట్టి. అట్లాగే ప్రాక్టికల్స్. దాని తర్వాత మనం ఇప్పుడు నోటిఫికేషన్స్ కూడా మన ఎగ్జామ్స్‌కి సంబంధించి యూజీ నోటిఫికేషన్ త్వరలో ఇచ్చేస్తారు. దానికి సంబంధించిందేందంటే ఆధార్ కరెక్షన్ చేసుకోమన్నాం. 99% చేసేసుకున్నారు. ఎవరో ఒకళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళు కూడా కరెక్షన్ చేసేసుకోండి. 10థ్ క్లాస్ మీద ఏదైతే సర్టిఫికేట్ మీద మార్క్స్ మెమో మీద ఉందో నేమ్ గానీ, డేట్ ఆఫ్ బర్త్ గానీ సేమ్ అదే విధంగా ఆధార్‌లో ఉండాలి అంతే. అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని అట్లాగే మన మళ్ళీ 19థ్ మార్నింగ్ నుంచి కూడాను మనం యథావిధిగా కాలేజ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇంకా లేట్ చేయకోకుండా ఎట్ మొదటి రోజు నుండే మనకు అటెండ్ అవ్వాలి. ఖచ్చితంగా లేట్ చేయొద్దు దయచేసి. ఇంకా మనకు టైం చాలా తక్కువ. అసలు 4 మంత్స్ నియర్ బై 4 మంత్స్ అనుకున్నాం గానీ, ఇంకా 4 మంత్స్‌లో కూడా ఈ హాలిడేస్‌లో కొంత టైం గడిచిపోతుంది కదా! కాబట్టి చాలా తక్కువ టైం ఉందమ్మా. దయచేసి వీటన్నిటి మీద దృష్టి పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో బాగుండాలి. మన దగ్గర చదివిన ప్రతి పిల్లలు, ప్రతి విద్యార్థులు కూడా లైఫ్‌లో
ఖచ్చితంగా ప్రపంచానికే వైద్య సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ మీకు, మీ కుటుంబ సభ్యులకు అందరూ కూడా ఈ మకర సంక్రాంతి రోజు అందరూ కూడా సుఖ శాంతులతో, సంతోషాలతో, ఆయురారోగ్యాలతో గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఖచ్చితంగా 2026 అనేది మరుపురాని విధంగా తయారు చేసుకుంటారని, ఇది లైఫ్‌లో గుర్తుండిపోయే విధంగా ఈ 2026ని తీర్చిదిద్దుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి. నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. నమస్తే. శ్రీ చైతన్య విద్యా సంస్థలు, గోశాల, విజయవాడ, డాక్టర్ బిఎస్ రావు నగర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.